హాయ్! ఇప్పుడు నేను చూపించే టెంపుల్ ఏందో తెలుసా? శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ జూబ్లీ హిల్స్‌లో ఉంది ఈ టెంపుల్. ఇది సేమ్ మనకి తిరుపతిలానే ఉంటుంది. ఇక్కడ పూజలు అన్నీ తిరుపతిలో ఎలా ఉంటాయో అలానే చేస్తారు. వ్యూ అయితే చూడండి ఎంత బావుందో. మనం తిరుపతికి ఎలా అయితే కాలినడకన నడిచేటప్పుడు మెట్లెక్కెళ్తామో సేమ్ అలానే ఇక్కడ కూడా మెట్లెక్కి వెళ్ళొచ్చు. ఇంకోటి మామూలుగా నడిచి వెళ్ళే దారి కూడా ఉంటదనమాట. నేను ఇప్పుడు మెట్లెక్కే దారి మీకు చూపిస్తున్నాను చూడు. మనం తిరుపతి మెట్లెక్కేటప్పుడు ఎలా అయితే పసుపు బొట్లు పెట్టుకొని ఎక్కుతామో ఎవరైనా మొక్కుంటే అలానే ఇక్కడ కూడా పసుపు బొట్టు పెట్టుకొని మొక్కుతోటి ఎక్కుతారనమాట. చూడండి గోపురం కూడా కనిపిస్తుంది కదా. మనకి టెంపుల్ లొకేషన్ కానీ వ్యూ కానీ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది తెలుసా. ఎవరైనా వెళ్ళకపోతే వన్స్ ఒకసారి విజిట్ చేస్తే ప్రతి శనివారం ఇక్కడ పూజలు కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. నేను వెళ్ళి అంతా మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా మెట్లెక్కి వెళ్ళాలి. మనకి ఫస్ట్ ఇలాగా వెంకటేశ్వర నామాలు ఉంటాయి. ఆ నామాలు దాటాకి చూడండి గుడి గోపురం అనమాట. గోపురంకి ఎదురుగా మనకి ఇలా నామాలతోటి టెంకాయ అంటే కోకోనట్ బ్రేక్ చేసేది ఉంటుంది అనమాట. అక్కడ మనం టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. అక్కడ పక్కన కళ్యాణం జరిగే టీటీది ఉంటుంది. నెక్స్ట్ విఘ్నేశ్వరుడు ఆలయం ఉంటుంది. మన లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనకి విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు గణపతి. నెక్స్ట్ అటు పక్కనేమో నాగరాజు శిల ఉంటుంది అనమాట. మన లోపలికి వెళ్ళే ముందర స్టెప్స్కి ఆపోజిట్ మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను చూపించేది మీకు అది హనుమాన్ టెంపుల్ అనమాట. హనుమాన్ కూడా చాలా అంటే చాలా బాగుంటాడు. లోపల మన హనుమాన్ టెంపుల్కి ఆపోజిట్ మనకి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పా కదా గణపతి విగ్రహం కనిపిస్తుంది. అటు సైడ్ ఏమో నాగరాజు విగ్రహం కనిపిస్తుంది. అది వెళ్ళాక మన లోపలికి వెళ్ళాక చూడండి మనకి ధ్వజస్తంభం అంటారు కదా. గుడికి ఏ గుడికైనా మెయిన్ అదే కదా. అది ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వ్యూ అయితే చూడండి ఎంత ఎత్తునుందో గోపురము. చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా. లోపలికి ఇప్పుడు వెళ్ళాక నేను లోపలంతా మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ ధ్వజస్తంభం లోపల మనకి దేవుడు ఉంటాడు. లోపలైతే వీడియో అలౌ చేయరు కాబట్టి నేను గుడి మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. మనం లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాక మేమంతా షూట్ చేసాం. మన గుడి ఇటు సైడ్ మనకి ప్రసాదాలు అవి చేస్తారు. ప్రసాదాలు ఆ రోజు మేము వెళ్ళిన రోజు కట్టు పొంగల్ అంటారు కదా. కట్టు పొంగలి ప్రసాదంగా ఇచ్చారనమాట. ఇంకా పెరుగు దద్దోజనం అంటారు కదా. ఆ రెండు ప్రసాదాలుగా ఇచ్చారు. ఆ ప్రసాదాలు సేమ్ మనకి తిరుపతిలో ఎలా ఉంటాయో సేమ్ అలానే అనిపించాయి చూడండి. ఆ ప్రసాదాల టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రతి సాటర్డే మాత్రం అక్కడ స్పెషల్గా తిరుపతిలో చేసినట్టే లడ్డు ఉంటుంది. ప్రతి సాటర్డే ఆ లడ్డు అయితే ఇస్తారంట. మేము ఫ్రైడే వెళ్ళాం కాబట్టి మాకు వేరే ప్రసాదాలు అంటే దద్దోజనం పులిహోర అలాంటి ప్రసాదాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా అదే లోపల ఎంట్రన్స్ వ్యూ అనమాట. మరి ఇప్పుడు నేను వ్యూ తర్వాత మీకు వెనకాల బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడు. బ్యాక్ సైడ్ మన దర్శనం అయిపోయినాక లోపలికి ఇటు రైట్ సైడ్ చూస్తే చూడండి ఒక పెద్ద హుండీ ఉంటుంది. అక్కడ మనం ఏమైనా మొక్కులు మొక్కుకొని ఆ హుండీలో వేసామనుకో అవి డైరెక్ట్గా తిరుపతికే పంపిస్తారంట. చూడండి ఇప్పుడు మీకు నేను ఇప్పుడు చూపించేవే మనకి లోపల దండం పెట్టుకున్నాక బయటకు వచ్చేవే అనమాట. ఇప్పుడు చూడండి ఇది గుడి అంతా బయట అనమాట. ఆ గోపురం అయితే చూడండి బంగారు తాపడం ఎంత బాగుందో. ఇక్కడ గోదాదేవి అంటారు కదా ఆ అమ్మవారిది. ఇంకా అటు రైట్ సైడ్ వెళ్తే మనకి విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు చూడండి. అదైతే ఎంత బాగుందో వ్యూ అసలు. ఇక్కడ ఇంకా పక్కన చిన్న 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇది గోదాదేవి అంటారు కదా ఆ అమ్మవారి టెంపుల్ అనమాట. అంటే అది వెంకటేశ్వర స్వామి గుడి వెనకాలకి ఆ టెంపుల్ వస్తుంది అనమాట. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇంకా పైన చూడండి నేను ఇప్పుడే చెప్పా కదా విమాన వెంకటేశ్వర స్వామి పైన మనకి కనిపిస్తారు చూడండి. అక్కడ సిల్వర్ కలర్లో ఉంది కదా అదే అనమాట. ఇంకా టెంపుల్ చుట్టూరు గ్రీనరీతో ప్రశాంతంగా ఎంత బాగుందో చూడి. నేను ఇందాక మనం నడిచెళ్ళే దారి కూడా ఉందన్నా కదా. ఇది నడిచెళ్ళే దారి అనమాట. ఈ నడిచెళ్ళే దారిలో మనకి కొబ్బరికాయలు వాటర్ అవన్నీ దొరుకుతాయి. ఇలా ఫ్లవర్స్ తోటి గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంది. అది కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇది మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ మనకి వైకుంఠ ఏకాద్వారం కూడా ఉంది. అది మనకి తొలాకదేశ అప్పుడు వైకుంఠ ద్వారం అంటారు కదా ఆ రోజు అది ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ పక్కన మనకి ఉత్సవాలప్పుడు దసరా అప్పుడు 9 రోజులు దేవుణ్ణి అలంకరించి ఉత్సవాలు చేస్తారు కదా. అప్పుడు ఆ కోనేరులో అంతా వాటర్ వచ్చేసి అక్కడ చేస్తారనమాట. చక్కెర తీర్థ స్నానం అంటారు కదా అక్కడ చేయించడానికి అది కూడా ఉందన్నమాట ఆ గుడిలో. ఇంకా ప్రతిరోజు మనకి మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు అదే పుష్కర స్నానం అంటారు. అదే పుష్కరిణి అంటారు కదా అదే అక్కడ మీకు కనిపించేది నేను చూపించేది. నెక్స్ట్ ఇంకా మనకి ప్రతి సాటర్డే కాదు ప్రతిరోజు కూడా మనకి అక్కడ గుడిలో అన్నదానం పెడతారంట. 1 నుంచి ఎంతవరకు అంటే 4 వరకు మేము ఫ్రైడే వెళ్ళాము. ఆ రోజు కూడా అన్నదానం పెట్టారనమాట.
అన్నదానం కూడా ఫుడ్ అయితే ఎంత బాగుందో తెలుసా. మన దేవుడి ప్రసాదం ఎవ్వరూ వద్దనుకోరు కదా. నేను మా హస్బెండ్ వెళ్ళాము, ఇద్దరం ప్రసాదం కూడా తిన్నాం అనమాట. ఫుడ్ చాలా బాగుంది. అక్కడ అరేంజ్ చేసే వాళ్ళు కూడా చాలా నీట్గా పెట్టారు. ఫుడ్ అవన్నీ చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేయకపోతే వన్స్ ఒకసారి విజిట్ చేయండి. ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. సేమ్ మనకి తిరుపతిలో ఉన్నట్టే అనిపిస్తుంది. తిరుపతిలో లాగా ప్రశాంతంగా వాతావరణము, అక్కడ పూజారులు కానీ అందరు చాలా బాగుంటారు తెలుసా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్.